చంద్రగుప్త మౌర్య. మా అమ్మ ఎక్కడుంది ఆచార్య? జాగ్రత్తగా చూడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కణంలోనూ మీ అమ్మ నిక్షిప్తమై ఉంది చంద్రగుప్త. కళ్ళెత్తి చూడు, దృష్టికోణాన్ని మార్చుకొని చూడు చంద్రగుప్త. ఇక్కడ అన్ని చోట్ల మీ అమ్మే ఉంది. ఆ పర్వతం తన శిరస్సు. దూర దూరాల దాకా వెళ్లే ఈ నేల, ఇది తన శరీరము. ఇక ఈ విశాలమైన ఆకాశం తన చీర కొంగు. చంద్రగుప్త, కేవలం మనకు గర్భంలో జన్మనిచ్చే అమ్మే అమ్మ కాదు, మాతృభూమి కూడా మనకు అమ్మే అవుతుంది. దీని గాలితోనే మనం ఊపిరి పీల్చుకుంటాం. అది మన రక్తనాళాల్లో రక్తంలాగా ప్రవహిస్తుంది. ఇదే నీ నిజమైన అమ్మ చంద్రగుప్త, నీ మాతృభూమి. అనుభూతి చెందు. ఆకుల్లోంచి వీస్తున్న ఈ గాలిని, దాని గొంతు నీకు జోలపాటలా వినిపిస్తుంది. ఈ మట్టి నిన్ను తన కొంగుతో అలంకరిస్తుంది. ఇదే మీ అమ్మ చంద్రగుప్త. ఇదే నీ నిజమైన అమ్మ. ఎక్కడికెళ్తున్నావు మూరా? నా గదికెళ్తున్నాను. మరి నీ చేతుల్లో ఏం దాస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? అయితే ఒకసారి నన్ను కూడా చూడనివ్వు. ఏం లేదు అనే వస్తువు అది ఎలా ఉంటుందో. ఎండిన రొట్టెలు తింటూ తన జీవితాన్ని గడిపే ఒక దాసి. అలాంటిది ఈరోజు ఈ లడ్డూలు ఎవరికోసం తీసుకెళ్తోంది? ఒకవేళ ఆ దాసుడు చంద్రగుప్తుడి కోసం అయితే కాదు కదా? ఖచ్చితంగా తన కోసమే కదా? వాడెక్కడున్నాడో? చంద్రగుప్తుడా? తానిక్కడెందుకుంటాడు? తాను పగటి సమయంలో రక్షకుడు కదా. తనకు రాత్రి ఇక్కడేం పనుంటుంది? కానీ ఒకటి, ఈ లడ్డూలు తన కోసమే. అయితే ఏమైంది? నీకు అలాగే. ఆ దాసుడికి ఏంటి సంబంధం? తన మీద ఇంత ప్రేమ ఎందుకు ఉప్పొంగుకొస్తోంది? సంబంధం అర్థం చేసుకోవడానికి రక్తమాంసాలున్న గుండె ఉండాలి. కానీ మీ అందరివి రాతి గుండెలు కదా. నువ్వస్సలు అర్థం చేసుకోలేవు. ఒక తల్లి నుంచి తన కొడుకుని దూరం చెయ్యగలరు, కాని తన తల్లి ప్రేమను దూరం చెయ్యడం మీ వల్ల అయ్యే పనే కాదు. నువ్వు ఇంకా దాసుడు, మీరెవ్వరూ నన్ను మూర్ఖుని చేయలేరు మూరా. నాకు తెలుసు, నువ్వు ఇంతకు ముందే ఆ దాసుడు ఈ భవనానికి రావడం చూశావు. నువ్వు నాకు చెప్పకపోవచ్చు మూరా, కాని నేను ఈ విషయం మూలాల దాకా వెళ్లే తీరతాను. ఇంత రాత్రి ఇంత కట్టుదిట్టమైన సురక్షా చక్రాన్ని ఛేదించి తను ఇక్కడికి రావడానికి ఏంటి కారణం? నన్ను మూర్ఖుని చేస్తున్నారు కదా? లేదు, నిన్ను మేల్కొలుపుతున్నాను. నీకు నిజాన్ని అర్థమయ్యేలా చేస్తున్నాను.
గత కొన్ని రోజులుగా నీవే స్వయంగా చూశావు, స్వయంగా అనుభవించావు. ధనానందుడు ఎంత క్రూరుడో, ఎంత నిర్దయగలవాడు. చాలు. నేను చెప్పాను కదా, నాకు మీ ఉపన్యాసం కాదు, మా అమ్మ గురించి సమాచారం కావాలి అని. అలాగే ఇది కూడా చెప్పాను, మా అమ్మ విషయంలో నాతో ఎలాంటి ఆటలు ఆడినా నాకు నచ్చదు అని. నాకు మీ కళ మీద ఎలాంటి ఆసక్తి లేదు, నిజం మీద కూడా. అలాగే ఈ సామ్రాట్ అనే విషయాలు కూడా నాకొద్దు. మీరు వింటున్నారా? నేను కేవలం మా అమ్మని కలవాలి, అంతే. ఇప్పుడు నువ్వు మీ అమ్మ గురించి ఎంత ఆవేశపడుతున్నావో, ఒకవేళ అంతే ఆవేశం నీవు నీ మాతృభూమి రక్షణ కోసం పడినట్టయితే ఈ దేశమే మారిపోతుంది. నన్ను నమ్ము, ఏ రోజు నీకు నిజం అర్థమవుతుందో ఆ రోజు నువ్వు నీ జన్మధాత్రికి, అలాగే తన మీద నీకున్న ద్వేషానికి కోసలు దూరం అయిపోతున్నావు. మన ప్రథమ కర్తవ్యం మన ఈ మాతృభూమిని రక్షించడం. కష్టాల నుంచి, విదేశీయుల చెడు దృష్టి నుంచి. ఆపద మాతృభూమికి ఏర్పడితే అమ్మ గురించి ఆలోచించడం జరగదు. వ్యక్తిగత స్వార్థానికి మించినవి జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. అన్నట్టు మీకు ధన్యవాదాలు, నాకు మీ గురించి అర్థమయ్యేలా చేసినందుకు. జీవితంలో ఎవరి మీద ఎలాంటి ఆశ పెట్టుకోకూడదు. అందుకని నేను ఇప్పటినుంచి నేను కేవలం నా మనస్సునే నమ్ముతాను. అసలు మీరేమనుకుంటున్నారో? మీరు లేకుండా నేను మా అమ్మని కలవలేననుకుంటున్నారా? అయితే మీరు కలకంటున్నారు ఆచార్య. నేను మీకు చూపిస్తాను అసలు ఈ చంద్రగుప్త అంటే ఏంటో. నేను ఖచ్చితంగా మా అమ్మని కలిసే తీరుతాను. మళ్ళీ ఆవేశపడుతున్నావు చంద్రగుప్త. అవ్వనివ్వండి. అయినా నేనే ఎప్పుడు ఎందుకు ఆవేశపడాలి? ఇప్పుడు చూడండి, త్వరలో నేను కూడా మిమ్మల్ని ఎలా ఆవేశపడేలా చేస్తానో. ఈ వజ్రం, ఈ వజ్రాన్ని పొందడానికే కదా మీరు నాతో ఇంత దారుణంగా ఆడుకుంది. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇది మీ చేతిలో పెట్టాలా లేదా అని. నేనిప్పుడు మా అమ్మని కలవడానికి వెళ్తున్నాను. కోరుకుంటున్నాను మిమ్మల్ని నేను ఎప్పటికీ కలవకూడదు అని. మీకు దండం. ఇందుకే నీవు అందరికంటే భిన్నమైన వాడివి చంద్రగుప్త. ఈ ఆవేశం, ఈ ఆత్మవిశ్వాసం, ఈ ఆలోచనలు, ఈ గుణాలు చాలా దుర్లభమైనవి. అందుకే నాకు పూర్తి నమ్మకముంది నా అఖండ భారతావని కలను నీవే నిజం చేస్తావని. అందుకే నేను నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు, కోపంలో నీవు ఈ వజ్రాన్ని విసిరేయడం లాంటిదేదో ఊహించని విధంగా ప్రవర్తిస్తావని. ఇక నువ్వదే చేశావు. అఖండ భారతావనిని నిర్మించాలంటే దాని పునాదికి మొదటే రాయి దాని భావి సామ్రాట్ చేతులతోనే పెట్టించడం మంచిది. నాకు నమ్మకం ఉంది ఈ వజ్రం దాని సరైన స్థానానికే చేరిపోయి ఉంటుందని. ఇలాంటి అమూల్యమైన వజ్రాన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది ఎలా మెరుస్తుందో చూడు. ఈ మూర్ఖులు నిజంగానే బంగారు బాతులే. పద, దీన్ని మనం సెల్యూకస్కి చూపిద్దాం. పద. ఇక్కడంతా ఆచార్య పథకం ప్రకారమే జరుగుతోంది. నువ్వే కదా ఇంకొంతసేపు ఉండడం బాగుంటుందని చెప్పింది. ఇక్కడ ఎంత అమూల్యమైన సంపద పడుందో చూడు. నేను ఈ సంపదనంతా మూటగట్టుకోవాలి, వీలైనంత త్వరగా. ఈ దేశంలో ఇంకెంత సంపద ఉందో ఆలోచించండి. ఇక్కడ ఇలాంటి వెలకట్టలేని అమూల్యమైన వజ్రం నేల మీద పడి దొరికింది.
వజ్రం అది చేరాల్సిన స్థానానికే చేరుకుంది. ఆశించేదొక్కటే సెల్యూకస్కి ఈ కానుక నచ్చుతుందని. దీన్ని రేపు తను ధనానందుడికి ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ తర్వాత ప్రారంభమవుతుంది నా మనస్పర్ధల కుటిల నీతి. ఈ వజ్రం మగధ సామ్రాట్ ధనానందుడి సింహాసనానికి పొదిగిన అమూల్యమైన వజ్రం. మీరు దీన్ని ఆయనకు తిరిగి ఇవ్వడం మంచిది. త్వరలోనే ఈ దేశంలోని ఇలాంటి అమూల్యమైన వజ్రాలు అలాగే ఆభరణాలు నా కాళ్ల దగ్గర పడుంటాయి. చంద్రగుప్త మౌర్య